ఆ అంటే అమ్మ. ఇంట్లో అమ్మ ఒక్కరోజు లేకపోయినా ఎటువంటి పని గడవదు. ఆ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లేకపోతే ఏ ఇంట్లో కూడా, ప్రపంచంలో ఏ ఇంట్లో కూడా పని జరగని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ వీడియోని మీకు రికమెండ్ చేయడానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పోయానంటే దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. పోయిన ఉద్యోగాల ప్లేస్లో కొత్త ఉద్యోగాలు రావాలన్నా దాన్ని డిసైడ్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ప్రపంచంలో అత్యధిక జీతం వస్తున్న ఉద్యోగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. 2024 సంవత్సరం ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశానికి 12 లక్షల ఏఐ రిలేటెడ్ జాబ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఇంతటి డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి, జీతాలు ఏంటి, దానికి సంబంధించిన స్కిల్స్ ఏం కావాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈరోజు మన ఏఐ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన వ్యూవర్స్లో చాలామంది తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయమని అడిగారు. వారి కోసం తక్కువ ఫీజుతో ఏఐ బిగినర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉంటుందండి. ఈ కోర్స్ కోసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్ తో మనం కొలాబరేట్ అయ్యాం. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ముందు రిజిస్టర్ చేసుకునే 50 మంది ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారు. ఆలస్యం చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొదటి ఉద్యోగం ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఎప్పుడైతే ఏఐ సంబంధించి విపరీతంగా వైరల్గా మారిందో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే అర్థం ఏంటంటే ఇవాళ మనం ChatGPT వంటి టూల్స్ని యూజ్ చేయాలంటే మన ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఆ ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాంప్ట్ అంటారు. ఇటువంటి టెక్స్ట్ ప్రాంప్ట్స్ కానీ లేకపోతే టెక్స్ట్ ఇచ్చి మన ఇమేజెస్ని క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ ఉండాలి. సో రాబోయే రోజుల్లో మనకి ప్రాంప్ట్ ఇంజనీర్ సంబంధించిన డిమాండ్ అనేది బాగా ఉంటుందండి. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఎటువంటి స్కిల్స్ ఉండాలంటే ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టు అనేది ఉండాలి. క్రియేటివ్ ఐడియాస్, క్రియేటివ్గా ఆలోచించగలిగే క్యాపబిలిటీస్ ఉండాలి. సో ఇలా ఉంటే కనుక ప్రాంప్ట్ ఇంజనీర్కి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. పైగా ఇది ఎటువంటి కోడింగ్ కూడా అవసరం లేకుండా ఉద్యోగ అవకాశం లభించిందంటే అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. తాజాగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఇనీషియల్గా చూస్తే ఒక 3 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలా వీడియోస్లో, మన వీడియోస్లో కూడా చెప్పింది ఏంటంటే డిమాండ్ బట్టి ఇతర దేశాల్లో ₹1,00,00,000 వరకు జీతం వస్తున్న జాబ్ రోల్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మన దేశంలో ₹1,00,00,000 రాకపోయినా కనీసం ఎక్స్పీరియన్స్తో ఒక 22 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఫ్రీలాన్సింగ్ కింద కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగానికి. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్కి కోర్ జాబ్ అని చెప్పుకోవచ్చు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేది. ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేసే పని ఏంటంటే అల్గారిథమ్స్ని క్రియేట్ చేయడం. ప్రధానంగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మీద మంచి పట్టు ఉండాలంటే సబ్జెక్ట్స్ లైక్ లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇటువంటి టాపిక్స్ మీద మంచి పట్టు అనేది ఉండాలి. దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ స్కిల్స్ చూస్తే పైథాన్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యన ఇనీషియల్గా ఎవరైనా నేర్చుకుంటే పైథాన్ నేర్చుకోవాలి అని చెప్పి ఎవరైనా కూడా సజెస్ట్ చేస్తారు. దీంతో పాటుగా డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్స్ మీద కూడా మంచి అవగాహన అనేది ఉండాలి. ఓవరాల్గా యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో బిగ్ డేటా కంపెనీస్ అంటే మన గూగుల్ లేదా మెటా వంటి కంపెనీస్లో ఒక 40 లక్షల రూపాయల వరకు కూడా ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జాబ్ రోల్ డేటా సైంటిస్ట్. ఏ కంపెనీలో అయినా కూడా డేటా సంబంధించి రిలేటెడ్ వర్క్ చేయాలి. డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని అనలైజ్ చేసి ఆ డేటా ద్వారా అర్థవంతమైన ప్యాటర్న్స్ని తీసుకురావడమే డేటా సైంటిస్ట్ యొక్క ఉద్యోగ జాబ్ రోల్ అనమాట. ఇక డేటా సైంటిస్ట్కి కూడా మనకి ఎక్కువగా స్కిల్స్ పరంగా మాట్లాడుకుంటే మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అనేవి బాగా తెలిసి ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ బాగా పట్టు ఉండాలండి. ఇక డేటా సైంటిస్ట్ కూడా ఎక్కువగా పైథాన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. డేటా సైంటిస్ట్ల యొక్క యావరేజ్ జీతం చూసుకున్నట్లయితే 15 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు ఉంటుందండి. నేను మీకు చెప్తున్న ఈ జీతాలన్నీ కూడా సంవత్సరానికి. పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే మనకి యావరేజ్గా ఒక 40 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు కూడా ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉద్యోగం ఏంటంటే బిగ్ డేటా ఇంజనీర్. పేరుకు తగ్గట్టుగానే బిగ్ డేటా ఇంజనీర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు డేటాని సంబంధించి ఒక స్ట్రక్చర్ ఫామ్ చేస్తారు అనమాట. పెద్ద పెద్ద సిస్టమ్స్ ను సరిగ్గా ఎలాగ డేటా ఆర్గనైజ్ చేసుకుని ఎలా వర్క్ చేయాలనే అనే దాన్ని బిగ్ డేటా ఇంజనీర్స్ క్రియేట్ చేస్తారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడం కోసం
దానికి కావాల్సిన ఆర్కిటెక్చర్ అంతా కూడా బిగ్ డేటా ఇంజనీర్సే బిల్డ్ చేస్తారు. వీళ్ళు కూడా డేటా ఆర్కిటెక్చర్స్, హ్యాడూప్ ఎకోసిస్టమ్ టూల్స్, SQL అలానే డేటా స్ట్రక్చర్స్ మీద వీళ్ళకి మంచి అనుభవం అయితే కావాలి. వీరి యొక్క యావరేజ్ జీతం 18 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు ఉంటుందండి. విత్ ఎక్స్పీరియన్స్ 50 లక్షల రూపాయల పైగా ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జాబ్ రోల్ NLP ఇంజనీర్. ఇవాళ ఒక మనిషి ఒక యంత్రంతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక భాష అనేది కావాలి, ఆ మీడియం. దాన్ని చేసేదే NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ బాధ్యత. తెలియకుండానే మన రోజు కూడా NLP సంబంధించిన టూల్స్ని అయితే యూజ్ చేస్తాం. మన ఫోన్లో కీప్యాడ్ జస్ట్ మనం ఒక 2 పదాలు ఎంటర్ చేయగానే ఇంకొక పదాన్ని ప్రిడిక్ట్ చేస్తుంది. హౌ, ఆర్ అని టైప్ చేయగానే యూ అని మనకి రాబోయే పదాన్ని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. దీనికి కారణం NLP. అలానే మనం ఫోన్లో ఎక్కువ యూజ్ చేసేది గూగుల్ అసిస్టెంట్. ఓకే గూగుల్ అని మన వాయిస్ అసిస్టెంట్ యూజ్ చేసి ఏదైనా ఒక పలానా ప్లేస్ గైడ్ చేయమని అడిగితే మనకు గూగుల్ చెప్తుంది. సో ఇలా మనం మాట్లాడే భాష గూగుల్కి అర్థమవుతుందంటే దానికి కారణం NLP ద్వారానే. సో ఇలాగా మనిషికి యంత్రానికి మధ్యన ఒక ప్లాట్ఫామ్ని అర్థం చేసుకునే ప్రాసెస్ని క్రియేట్ చేసేది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్లే. NLP ఇంజనీర్ చేసే పని ఏంటంటే టెక్స్ట్ క్లాసిఫికేషన్ చేస్తారు, అలానే నేమ్ ఐడెంటిటీ చేస్తారు. ఒక భాష నుండి ఇంకొక భాషకి, ఇప్పుడు ఇంగ్లీష్ ఇస్తే తెలుగులో కన్వర్ట్ చేస్తారు. ఇది కూడా NLP ఇంజనీర్ బాధ్యతే. దీంతో పాటుగా సెంటిమెంట్ అనాలిసిస్. మనం ఏదైనా ఒక గేమ్కి రివ్యూస్ ఇస్తూ ఉంటాం, అలా కొన్ని లక్షల మంది రివ్యూస్ ఇస్తారు. కంపెనీ వాళ్ళు ఆ రివ్యూస్ అని చదువుకోరు, జస్ట్ NLP యూజ్ చేసి సెంటిమెంట్ అనాలిసిస్ చేస్తారు. అధిక భాగంలో గేమ్కి పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయా లేకపోతే నెగిటివ్ రివ్యూస్ అని చెప్పి అందులోనే పదాలను బట్టి సెంటిమెంట్ అనాలిసిస్ చేస్తారు. ఇది కూడా NLPలోని భాగమే. ఇక NLP ఇంజనీర్ యావరేజ్ జీతం చూసుకున్నట్లయితే 3 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అదే మనకి ఎక్స్పీరియన్స్తో ఒక 12 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చివరి జాబ్ రోల్ కంప్యూటర్ విజన్ ఇంజనీర్. మనం సరిగ్గా గమనించినట్లయితే ఈ మధ్యన చలాన్లు, ట్రాఫిక్లో ఫైన్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని నగరాల్లో ఆటోమేటిక్ చేస్తున్నారు. ఒకళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, హెల్మెట్ లేకుండా బండి నడిపినా కూడా చలాన్లు ఇంటికి వస్తున్నాయి. ఆటోమేటిక్గా ఇలాగ రికగ్నైజ్ చేసి చలాన్ వేయడానికి కారణం మనకి ఇమేజ్ రికగ్నిషన్ ద్వారానే పనిచేస్తుంది. అలానే అటానమస్ కార్లు, డ్రైవర్ లేకుండా ఒక బండి నడుస్తుందంటే దానికి కారణం కంప్యూటర్ విజన్ వల్లే. కంప్యూటర్ విజన్ ఇంజనీర్ చేసే పని ఏంటంటే ఇమేజ్ క్లాసిఫికేషన్ చేస్తారు, ఇమేజ్ రికగ్నిషన్ చేస్తారు, మోషన్ డిటెక్షన్ చేస్తారు. ఇలా చాలా కాన్సెప్ట్స్ అనేవి కంప్యూటర్ విజన్ ఇంజనీర్లు చేస్తారు. ఇక కంప్యూటర్ విజన్ ఇంజనీర్స్కి ప్రధానంగా డీప్ న్యూరల్ నెట్వర్క్స్ మీద మంచి అవగాహన అయితే ఉండాలండి. అలానే పైథాన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్లో కంప్యూటర్ విజన్ సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి, వాటి మీద అవగాహన ఉండాలి. టెన్సార్ఫ్లో, పైటార్చ్ వంటి ఫ్రేమ్వర్క్స్ మీద కూడా అవగాహన ఉండాలి. ఇక వీరి యొక్క యావరేజ్ జీతం 7 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయల వరకు ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్తో సంవత్సరానికి 22 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీకు చెప్పిన ఉద్యోగాలు, వాటి యొక్క జీతాలు అనేవి యావరేజ్గా చెప్తాం. అంటే కొన్ని స్టార్టప్ కంపెనీస్, మీడియం కంపెనీస్, పెద్ద కంపెనీస్ వీటన్నిటిని యావరేజ్ చేసి స్టార్టింగ్ చెప్పిన యావరేజ్ జీతాలు అంటే తక్కువ చెప్పింది, దాని తర్వాత ఎక్కువ చెప్పింది పెద్ద కంపెనీస్లో మీరు స్టార్ట్ చేసిన లేకపోతే ఎక్స్పీరియన్స్ మీకు వచ్చే జీతం. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను చెప్పిన జీతం కన్నా మీకు తక్కువ జీతం రావచ్చు, లేకపోతే దానికన్నా ఎక్కువ రేట్లు జీతం కూడా రావచ్చు. అది మీరు ఎంచుకున్న కంపెనీని ఆధారంగా ఉంటుందండి. కాకపోతే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైతే ఒకవేళ మీరు తక్కువ జీతానికి పనిచేసినా కూడా అక్కడ ప్రాక్టికల్గా మీరు ఏదైనా కొత్తది నేర్చుకుంటే దానివల్ల మీకు ఉపయోగం లేదు. నీకు నెలకి 50,000 లక్ష రూపాయలు జీతం వచ్చినా అక్కడ మీకు నేర్చుకోవడానికి ఏమీ లేదు, కేవలం ఎక్సెల్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. వన్స్ అక్కడ ఉద్యోగం చేసిన తర్వాత వేరే జాబ్ రోల్కి వెళ్ళినా మీరు చేయడానికి కష్టమైపోతుంది. ఇనీషియల్గా మీరు ఒక 10,000 రూపాయలు స్టార్టప్లో వర్క్ చేసినా అక్కడ మీకు కావాల్సిన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే కొత్త కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరు 1,00,000 రూపాయలు నెలకు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది పూర్తిగా మీకు స్కిల్డ్ బేస్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు ఎంచుకునే కంపెనీలు కూడా మనం నేర్చుకునేడానికి స్కోప్ ఉందా లేదా అనేది డిసైడ్ అవ్వండి. ఇక చివరిగా ఉద్యోగ అవకాశాల విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే మనకి హైదరాబాద్ నగరంలో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ మన చుట్టుపక్కల నగరాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే లభిస్తున్నాయి. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఉద్యోగాలు, వాటికి సంబంధించిన జీతాలండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.